ఐఎన్ఎస్ అరిఘాట్ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఐఎన్ఎస్ అరిఘాట్ను ఈరోజు కమిషన్ చేయనున్నారు విశాఖపట్నంలో. ఇది భారతదేశం యొక్క రెండవ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. మనందరికీ తెలుసు ఐఎన్ఎస్ అరిహంత్ భారతదేశం యొక్క పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న సబ్మెరైన్. సబ్మెరైన్స్ అంటే అండర్ వాటర్లో ఉంటాయి. ఇవి షిప్సే కానీ అండర్ వాటర్లో ఉండే షిప్స్ లాంటివి అనమాట. రెండోది ఇప్పుడు మన న్యూక్లియర్ సబ్మెరైన్లో రెండోది ఇండిజినస్గా తయారు చేసుకుంది అరిఘాట్. అది ఈరోజు కమిషన్ అవుతుంది. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారితో పాటు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, తర్వాత మన హెడ్ ఆఫ్ ఇండియా స్ట్రాటజిక్ కమాండ్ మరియు డిఆర్డిఓ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు ఐఎన్ఎస్ అరిఘాట్ కమిషనింగ్లో విశాఖపట్నంలో పాల్గొననున్నారు. ఐఎన్ఎస్ అరిఘాట్ అనేది మనకు చాలా అవసరం. మన సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీకి ఇంకా ఎక్కువ అవసరం. అసలు ఈ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఏంటి, మనకి ఎందుకు అవసరం ఐఎన్ఎస్ అరిఘాట్ ఒకసారి చర్చించుకుందాం. మొత్తం ప్రపంచంలో థియేటర్ మొత్తం కూడా ఇండో పసిఫిక్. ఇప్పుడు పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇష్యూస్ కానీ అన్నీ కూడా ఇండో పసిఫిక్. ఇండో పసిఫిక్లో చైనా తన ప్రాబల్యం పెంచుకుంటూ పోతోంది. రీసెంట్గా మనం చూసాం శ్రీలంక దగ్గర ఇండియన్ నౌక ఒకటి ఉంటే ఐఎన్ఎస్ ముంబై, పక్కనే చైనీస్ నౌక కూడా పక్కన తెచ్చిపెట్టారు. చాలా వ్యవహారాలు మనం గమనిస్తే కనుక ఇండియాకి చైనాకి ఇండో పసిఫిక్ రీజియన్లో ముఖ్యంగా ఈ కోస్టల్ ఏరియాస్లో చాలా ఇష్యూస్ అవుతున్నాయి, హైసీస్లో కూడా ఇష్యూస్ అవుతున్నాయి. అంతేకాదు చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ అని చెప్పి ఇండియన్ ఓషన్లో ఇండియన్ చుట్టుముడుతోంది. వీటన్నిటిని చెక్ పెట్టాలంటే మన నేవల్ పవర్ పెంచుకోవాలి. దాంతోపాటు నేవీకి సంబంధించి అడ్వాన్స్డ్ వెపన్స్, అడ్వాన్స్డ్ షిప్స్, అడ్వాన్స్డ్ వెజల్స్ తయారు చేసుకోవాలి. ఇటువంటి ఒక ప్రాజెక్టే భారతదేశంలో ఏటీవీ ప్రాజెక్ట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ప్రాజెక్ట్ అన్నమాట. దీనిలో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో మనం ఐఎన్ఎస్ అరిహంత్ తయారు చేసుకున్నాం. ఇది న్యూక్లియర్ సబ్మెరైన్. రెండోది ఇప్పుడు అరిఘాట్ అనమాట. ఇది కూడా రెండవ న్యూక్లియర్ బ్యాలిస్టిక్ సబ్మెరైన్ అనమాట. సో ఈ సబ్మెరైన్స్ ఏం చేస్తాయి, అసలు ఈ సబ్మెరైన్ యొక్క కర్తవ్యం ఏంటో ఒకసారి చూద్దాం. ఐఎన్ఎస్ అరిఘాట్ అనేది 112 మీటర్ల పొడవున్న సబ్మెరైన్. దీనిలో K-15 మిసైల్స్ ఉంటాయి. ఆ మిసైల్ స్ట్రైక్ రేంజ్ దాదాపు 750 కిలోమీటర్స్ అనమాట. ఐఎన్ఎస్ అరిఘాట్, అరిహంత్ రెండు ఆల్మోస్ట్ ఒకలాంటివే, కానీ అరిఘాట్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్ అనమాట. మనం న్యూక్లియర్ మిసైల్స్ భూమి మీద నుంచి లాంచ్ చేస్తాం. ఉదాహరణకి అగ్రి మిసైల్, లేదా ఎయిర్లోంచి లాంచ్ చేస్తాం. ఫైటర్ జెట్స్లోంచి, ఎయిర్లోంచి, రఫేల్ జెట్స్లోంచి, ఇలా జెట్స్లోంచి మనం మిరాజ్ 2000 వీటన్నిటిలోంచి, లేదా సుకో ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడి నుంచి మిసైల్స్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ల్యాండ్లోంచి లాంచ్ చేయొచ్చు, ఎయిర్లోంచి లాంచ్ చేయొచ్చు. మూడోది సీలోంచి, దీన్నే న్యూక్లియర్ ట్రయాడ్ అంటాం. సో సముద్రంలోంచి అంటే పెద్ద పెద్ద సబ్మెరైన్స్లోంచి కూడా మనం మిసైల్స్ లాంచ్ చేయొచ్చు అనమాట. సో ఈ అరిఘాట్లో K-15 మిసైల్స్ లాంచ్ చేసే టెక్నాలజీ తీసుకొచ్చారు. ఈ అరిఘాట్లో ఈ న్యూక్లియర్ సబ్మెరైన్లోంచి న్యూక్లియర్ మిసైల్స్ లాంచ్ చేయొచ్చు అనమాట. ఈ న్యూక్లియర్ మిసైల్స్ రేంజ్ ఎంత, 750 కిలోమీటర్స్. సో ఇది దాని రేంజ్. సో మనం న్యూక్లియర్ ట్రయాడ్లో ఇప్పుడు బాగా స్ట్రెంత్ అయ్యాం. ముఖ్యంగా మన హైసీస్ కానీ కోస్టల్ వాటర్స్ కానీ ఇక్కడ మన చుట్టుపక్కల దేశాలతో ఎక్కడైనా మనకి ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం దీన్ని పోరాడవచ్చు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఆకస్ అని ఒక ట్రీటీ ఉంది. ఆ ట్రీటీ ప్రకారం అమెరికా, బ్రిటన్ కొలాబరేషన్తో ఆస్ట్రేలియాకి న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఇస్తున్నారు. సో ఆస్ట్రేలియా కూడా దీనిలో జాయిన్ అవుతుంది. ఇండో పసిఫిక్లో న్యూక్లియర్ సబ్మెరైన్స్ పెరిగిపోతున్నాయి. ఈ టైంలో ఇండియా తన స్ట్రెంత్ పెంచుకోవాలి, తన అడ్వాన్స్మెంట్ పెంచుకోవాలి. ఈ ఐఎన్ఎస్ అరిఘాట్ తర్వాత వచ్చే సంవత్సరం ఇండియా ఐఎన్ఎస్ అరిధమన్ కూడా లాంచ్ చేయబోతుందంట, కమిషన్ చేయబోతుందంట. సో వచ్చే సంవత్సరం కావచ్చు, ఇంకొంచెం లేట్ కావచ్చు, కానీ ఇవన్నీ అవుతాయి. సో ఇండియా నేవల్ పవర్ ఇంప్రూవ్ చేసుకునే దిశగా, నేవల్ పవర్ని పెంపొందించే దిశగా ముందుకెళ్తుందన్నమాట. ఈ ఇండియా నో ఫస్ట్ యూజ్ పాలసీ ఫాలో అవుద్ది. నో ఫస్ట్ యూజ్ అంటే ఇండియా తనకే తను వెపన్స్ లాంచ్ చేయదు, మిసైల్స్ లాంచ్ చేయదు, న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేయదు. అవతల దేశం మన పైన స్ట్రైక్ చేస్తే మనం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి కదా, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. వీ డోంట్ ఫాలో డాక్ట్రిన్ ఆఫ్ ప్రియంప్షన్, అంటే మనకై మనం స్ట్రైక్ చేయం. వాళ్ళు మనల్ని అటాక్ చేస్తే మనం తిరిగి అటాక్ చేయడానికి మనకి సెకండ్ స్ట్రైక్ ఉంది, రైట్ టు సెకండ్ స్ట్రైక్. ఆ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ పెంచుకోవడానికి, అంటే వాళ్ళు కొడితే మనం తిరిగి కొట్టడానికి. రెండోది మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్. అసలు మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేదనుకోండి, చుట్టూ చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు మనల్ని ఏ రోజైనా భయపెట్టవచ్చు. అందుకని మనం టు మెయింటైన్ క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ అనమాట. కనీసం వాళ్ళకి మా దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి,
మా దగ్గర కూడా న్యూక్లియర్ వార్షిప్స్ ఉన్నాయి, న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు అవసరం అనమాట. దానికోసం మనం చేస్తున్నాం. సో ఈ మొత్తం న్యూక్లియర్ ట్రయాడ్ అనేది ఇండియా స్ట్రాటజిక్ కమాండ్ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు దాన్ని ముందు తీసుకెళ్తే అప్పుడు వెళ్తూ ఉంటుంది అనమాట. ఇండియన్ నేవీ వాళ్ళు మరింత బలం పుంజుకునేందుకు గైడెడ్ మిసైల్ స్టెల్త్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్, అదేవిధంగా స్టెల్త్ మిసైల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తరంగిణి, ఇవన్నీ కూడా తయారు చేసుకున్నారు. దాంతోపాటు కల్వరీ క్లాస్ కూడా మనం బాగా డెవలప్ చేస్తున్నాం. 6th కల్వరీ క్లాస్ అటాక్ సబ్మెరీన్స్ ఐఎన్ఎస్ వగ్షీర్ని కూడా మనం డెవలప్ చేస్తాం. ఇట్లా మన నేవల్ పవర్ని, మన నేవల్ స్ట్రెంగ్త్ని పెంపొందించుకోవడం కోసం మనం ట్రై చేస్తాం. దీనికి ప్రధానమైన కారణం ఇండో పసిఫిక్ రీజియన్, ముఖ్యంగా చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు శత్రు దుర్భేద్యమైన వెపన్స్ని, మిసైల్స్ని, దాంతోపాటు సబ్మెరీన్స్ని తయారు చేసుకోవడం మన బాధ్యత.